అందరితో ఉండుగాక. సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి శ్రీ సభ మనందరినీ కూడా సామాన్య కాలంలోని 27వ ఆదివారంలోనికి ఆహ్వానిస్తున్నారు. దేవుని చిత్తము చొప్పున స్త్రీ పురుషులు ఇరువురు కూడా ఏక మనస్సులై ఏక శరీరులు కాకపోయినచో ఈ భూమి పైన మానవ మనుగడ అనగా మానవుడు ఉండేవారు కాదు. తండ్రి దేవునికి పిల్లలు కావాలి కనుక అదేవిధంగా ఈ భూమి పైన మానవుని జన్మింపజేసి ఈ లోకాన్ని కొనసాగించాలనుకున్నాడు కనుక స్త్రీ పురుషులను వివాహం పేరుతో ఏకం చేస్తున్నటువంటి దేవుడు మన గొప్పలు. ఈరోజు ప్రత్యేకించి ఈనాటి పట్లన్నీ కూడా వివాహం అన్నది ఎంత పవిత్రమైనదో, మరి అదేవిధంగా వివాహాన్ని బట్టి దేవుడు స్త్రీ పురుషులను భార్యాభర్తలను ఏ విధంగా దీవిస్తున్నాడు, వారికి సంతానాన్ని దయచేయడం ద్వారా అయితే అనేక విధాలుగా ఏ విధంగా వారికి దేవుడు దీవెనలు దయచేస్తున్నాడో ఈరోజు మనము ఈ పట్టణంలో చదువుతున్నటువంటి దేవుని వల్ల ఈరోజు ప్రత్యేకించి తల్లి శ్రీ సభ ప్రతి భార్యాభర్తలను జ్ఞాపకం చేసుకుంటుంది, వారి కోసం ప్రార్థిస్తుంది. మరి ప్రత్యేకించి ప్రతి భార్య ప్రతి భర్త కూడా నిరంతరము యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగానైతే తిరుసభపై ప్రేమ చూపుతున్నాడు, మన సంఘంపై ప్రేమ చూపుతున్నాడు, అలాంటి యేసు లాంటి ప్రేమను ఇరువురు భార్యాభర్తలు కూడా మరి నిరంతరం కలిగి ఉంది దేవుడి కృపను అమితంగా పొందాలన్న మరి ఈనాటి దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దివ్య బలి పూజలో పాల్గొన్న మనందరూ కూడా మరొక పాప జీవితాన్ని జ్ఞాపకం పాపం మనందరినీ క్షమించున్నాను. దైవులు దేవుని వేడుకోవాలి. మనకు తన దయను చూపి మన పాపములను క్షమించి మన నిత్య జీవితములకు మోక్ష భాగ్యములకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. వాటిలో 68 మా ఉన్నతమున మహాదేవునికి మహిమా, భూలోకమున మంచి వారికి సమాధానము.
ఆరాధించుదము. సర్వశక్తి గలవాని చేయుచున్నాము. మోషే ఇట్లు ఆదేశించెను. కానీ సృష్టి ఆరంభమున దేవుడు వారిని స్త్రీ పురుషులుగా సృష్టించి ఉన్నారు. ఈ హేతు వలననే పురుషుడు తల్లిదండ్రులను వీడి తన భార్యకు హత్తుకొని ఉండను. వారిరువురు ఏక శరీరులై ఉండరు. కనుక వారు భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉన్నారు. దేవుడు జతపరిచిన జంటలు మానవుడు వేరుపరపరాలు అని యేసు వారితో పలికెను. వారు ఇల్లు చేరిన పిదప ఈ విషయం గురించి శిష్యులు ఆయనను ప్రశ్నించిరి. అప్పుడు ఆయన వారితో, తన భార్యను పరిత్యజించి వేరొక స్త్రీని వివాహం ఆడవాడు ఆమెతో వ్యభిచరించుచున్నాడు. అట్లే తన భర్తను పరిత్యజించి వేరొక పురుషుని వివాహం ఆడు స్త్రీ వ్యభిచరించుచున్నది అని పలికెను. అంతట కొందరు తమ చిన్నారులను తాకవలెనని యేసు చెంతకు తీసుకుని రాగా శిష్యులు వారిని గద్దించిరి. దానిని గమనించిన యేసు శిష్యులపై కోపించి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానిండి, వారిని ఆటంకపరపకుడు, ఏదైనా అట్టి వారిని దేవుని రాజ్యం అని పలికెను. మరియు ఈ పసి బిడ్డల వలె ఎవరు దేవుని రాజ్యంలో అంగీకరింపరో వారు దేవుని రాజ్యంలో ప్రవేశింపరని మీతో వక్కారించుచున్నాను అని ఆ చిన్నారులను ఎత్తి కౌగలించుకొని దీవించెను. ఇది క్రీస్తు సువిశేషము. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు మిక్కిలిగా ప్రేమింపబడుతున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, ఇలాంటి 3 పట్టణాలు కూడా మనందరికీ వివాహం యొక్క గొప్పతనాన్ని గురించి తెలియజేస్తుంది. వివాహ బంధంలో ఉన్నటువంటి పటిష్టత గురించి, వివాహ బంధంలో ఉన్నటువంటి పవిత్రత గురించి, మరి వివాహ బంధంలో ఉన్నటువంటి ప్రేమ అనురాగాల గురించి ఇలాంటి 3 పట్టణాలు మనకి తెలియజేస్తున్నాయి. బహుశా మీరు అనుకోవచ్చు, అదర్ వాళ్ళు చాలా మందికి కూడా వివాహాలు అయ్యాయి, ఇప్పుడు మాకెందుకు వివాహం యొక్క ప్రసంగం అని. ప్రియ సహోదరి సహోదరులారా, మనకి వివాహం అయినా కూడా మనలో చాలా మంది వివాహంలో ఉన్నటువంటి బాధ్యతలను మరచిపోతున్నాం. మరి అందుకే నేను మన తల్లి శ్రీ సభ ఈ 3 పట్టణాల ద్వారా వివాహంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను తెలుసుకోవాలని మరొకసారి తల్లి శ్రీ సభ మనకి గుర్తు చేస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా, మనకి ఎన్ని దివ్య సంస్కారాలు ఉన్నాయి? 10 ఉన్నాయి కదా? 7 10 7 ఎంతమంది అంటారు? 7 అంటున్నారు కానీ చేతులు ఎత్తట్లేదు. ఎంతమంది అంటే డౌట్గా ఉన్నారు. 7 10 అంటే చెప్పండి, మనకి 7 దివ్య సంస్కారాలు ఉంటే వాటిలో ఒకటి ఈ యొక్క జ్ఞాన వివాహము అనేది. మరి పరిశుద్ధ గ్రంథం ప్రకారము ఎవరు ఈ యొక్క వివాహాన్ని ప్రారంభించారు, ఎక్కడ ప్రారంభించారు, ఎందుకు ప్రారంభించారు అన్న విషయాల గురించి మనము కొద్ది నిమిషంలో తెలుసుకుందాం. పరిశుద్ధ గ్రంథము ప్రకారము యావే దేవుడు ఆదిలోనే ఈ యొక్క వివాహాన్ని ప్రారంభించారు. మరి మొట్టమొదటి వివాహం ఎవరితో తెలుసా? మొట్టమొదటి వివాహము దేవుడి యొక్క వివాహాన్ని ప్రారంభించిన తర్వాత ఒక వివాహము ఏదోను తొడలో జరిగింది. ఎవరి మధ్య జరిగింది? అవ్వ ఆదాము వీరిరువురి మధ్యన యావే దేవుడు మొట్టమొదటి వివాహాన్ని ఏదోను తొడలో జరిపించారు. ప్రియ సహోదరి సహోదరులారా, వివాహాన్ని ఎందుకు ప్రారంభించారు అంటే ఒక గొప్ప కారణము, దేవుడి సృష్టి అంతటిని సృష్టించినప్పుడు మరి ఒకదానికొకటి తోడుగా ఉన్నాయి. జంతువులు పక్షులకి, పక్షులు జంతువులకి, ఈ విధంగా సృష్టిలో ఉన్నటువంటి జీవరాశులన్నీ
ఫిలాసఫర్ అరిస్టాటిల్ అంటారు, మ్యాన్ ఇస్ ఏ సోషల్ బీయింగ్ అంటారు. అంటే మనిషి ఒక సంఘజీవి. మనిషి సంఘజీవి అయినప్పుడు 10 మందితో కలిసి తిరగాలి, 10 మందితో తన జీవితాన్ని, తన జీవనం మనుగడను కొనసాగించాలి. కానీ ఇక్కడ ఆదాము పరిస్థితి ఏమైంది? ఒంటరి వాడైపోయి తాను ఒంటరిగా తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. మరి మనిషికి అత్యంత బాధ కలిగించేటువంటి విషయం ఏమిటి? మనిషికి అత్యంత బాధ కలిగించేది ఒంటరి జీవితము. మరి ఎటువంటి తోడు లేకుండా జీవించే జీవితము మనిషికి చాలా బాధను కలిగిస్తుంది ఆ సహోదరి సహోదరులారా. మరి దేవుడు సృష్టిని సృష్టించేటప్పుడు ఒక దాన్ని కలిగించిన తరువాత ఆయన చివరిగా పలికే మాట ఏమిటి అంటే, ఆయన కంటికి అది బాగుగా ఉండెను. దేన్ని సృష్టించినా కానీ చివరిగా దేవుడు పలికే మాట ఆయన కంటికి అది బాగుగా ఉన్నది అని మనకి వాక్యము సెలవిస్తుంది. ఇలా సృష్టించినటువంటి ప్రతి విషయంలో యావే దేవుడు ఆనందపడి సంతోషించాడు. కానీ మనిషి విషయానికి వస్తే ప్రభు దేవుడు ఏమంటున్నాడు? మానవుడు మాత్రము ఒంటరిగా ఉన్నాడు. చదువు ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనము. అంతట దేవుడైన యావే నరుడు ఒంటరిగా జీవించట మంచిది కాదు, అతనికి సాటి అయిన తోడును సృష్టించును అనుకున్నాడు. సృష్టిలో సృష్టించిన వాటిలో అన్నిటికీ కూడా ఒకదానికి ఒకటి తోడు నీడగా ఉన్నాయి. కానీ మనిషి విషయానికి వస్తే మనిషి ఒంటరిగా ఉన్నాడు. మరి దానిని గమనించినటువంటి యాభై దేవుడు, ఇదిగో మానవుడు ఒంటరిగా జీవించడము దేవుడికి ఇష్టం లేక ఆయనకి ఒక తోడు అయినటువంటి స్త్రీని సృష్టించాలి అని అనుకున్నారు. మరి దేవుడు స్త్రీని పురుషుని యొక్క తలలో నుంచి సృష్టించలేదు. ఎందుకంటే ఆయనపై అధికారాన్ని, ఆయనపై పెత్తనం చలాయిస్తుందని అలా సృష్టించలేదు. మరి అదేవిధంగా స్త్రీని పురుషుని పాదంలో నుంచి పుట్టించలేదు. ఎందుకంటే భర్త తన బలంతో తన జీవితాన్ని తొక్కివేస్తాడని. మరి స్త్రీని పురుషుని ఏ భాగంలో నుండి దేవుడు సృష్టించాడు? ఆదికాండము 2వ అధ్యాయము 21వ వచనం చదవండి. అప్పుడు దేవుడే యావే నరుని గాఢ నిద్ర పోవునట్లు చేసెను. అతను నిద్రపోవునప్పుడు ఆయన అతని ప్రక్కనే ఉన్న ఒక దారిని తీసి ఆ చోటు మరలా మాంసంతో పుచ్చెను. ఎక్కడ సృష్టించాడు? ప్రక్కనే ముఖ నుంచి, తలలో నుంచి సృష్టించలేదు, పాదంలో నుంచి సృష్టించలేదు. పురుషుని యొక్క ప్రక్క టెంపుల నుండి స్త్రీని సృష్టించాడు. అనగా ఇదిగో ఈ స్త్రీ ఎల్లప్పుడూ కూడా ప్రక్క టెంపులుగా నా ప్రక్కన ఉంటుంది అని దాని అర్థం. ప్రియ సహోదరి సహోదరులారా, మరి అందుకే వివాహ సాంగ్యంలో మనము యొక్క దేవుని సన్నిధిలో గురువు ముందు, ప్రజల ముందు ప్రమాణం చేస్తూ ఉంటాము. గుర్తుందా ప్రమాణం ఏంటో? గుర్తుందా ఏంటో ప్రమాణము? కష్టంలోనూ సుఖంలోనూ వ్యాధిలోనూ సౌఖ్యంలోనూ నేను నీకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటాను. నీ ప్రక్కన నీకు నీ కష్టం ఉన్నా సుఖం ఉన్నా కానీ నేను నీకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటానని మనమందరం కూడా వివాహ సమయంలో యొక్క దేవుని ఆలయంలో దేవుని ముందు మనము దేవునికి ప్రమాణం చేస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మరి వివాహం అయిన తరువాత వారిరువురు భిన్న శరీరాలు కాక ఏక శరీరాలు అవుతారని మనకి వాక్యము సెలవిస్తుంది. ఆదికాండము 2వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. కావుననే నరుడు తన తల్లిదండ్రులను విడనాడి ఆలిని హత్తుకొని పోవును. వారిరువురు ఏక శరీరాలు, వారిరువురు భిన్న శరీరాలు అయినప్పటికీ పరిశుద్ధమైనటువంటి జ్ఞాన
కానీ ఒక హృదయాన్ని మాత్రమే మనకి ఇచ్చాడు. దాని అర్థం ఏంటంటే భార్య భర్త తమ యొక్క హృదయాలను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటూ ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలనే ఒక గొప్ప ప్రణాళికతోటి మనందరికీ ఒకే ఒక హృదయాన్ని ఆ దేవుడు దయచేసిన ప్రియ సహోదరులారా, మరి నాటి సువిశేష పట్టణాన్ని మనం గమనించినట్లయితే విడాకుల యొక్క సమస్య గురించి మనము ఆలోచించి ఉన్నాము. మరి మనందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే వివాహం అనేది పూల పాన్పు కాదు, కానీ వివాహం అనేది పూల పాన్పుతో పాటు ముళ్ళ పాన్పు అని నేను చెప్తాను. ఎప్పుడు పూల పాన్పు అవుతుంది, ఎప్పుడు ముళ్ళ పాన్పు అవుతుందంటే వివాహం ఎప్పుడు పూల పాన్పు అవుతుందంటే భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ తమ జీవితాన్ని సంతోషంగా ఆనందంగా కొనసాగించినప్పుడు ఆ వివాహ జీవితము ఒక పూల పాన్పుగా మారిపోతుంది. మరి ఎప్పుడు ముళ్ళ పాన్పుగా మారిపోతుంది ఇప్పుడు చెప్పండి. అర్థం చేసుకునే దానికంటే అపార్థం చేసుకునేది ఎప్పుడు ఎక్కువ అవుతుందో అప్పుడు ఆ పూల పాన్పు జీవితం ఏమవుతుంది, ఒక ముళ్ళ పాన్పుగా మారిపోతుంది. కాబట్టి ఆ వివాహ జీవితము పూల పాన్పుగా మారాలి అన్నా ముళ్ళ పాన్పుగా మారాలి అన్నా ఎవరి చేతిలో ఉంది? దేవుడి చేతిలో ఉందా? నా చేతిలో ఉందా? ఎవరి చేతిలో ఉంది? మీ యొక్క వివాహ జీవితము పూల పాన్పుగా ఉండాలన్నా ముళ్ళ పాన్పుగా ఉండాలన్నా అది మీ చేతులలోనే ఉంది. కాబట్టి నిర్ణయం తీసుకోండి. ఇదిగో మీ యొక్క జీవితము పూల పాన్పుగా ఉండాలా లేదా ముళ్ళ పాన్పుగా ఉండాలనేది మన చేతులలోనే ఉంది ప్రియ సహోదరి సహోదరులారా. మరి మనలో చాలా మంది కూడా ఒక విషయానికి బాధపడుతూ ఉంటారు. ఏంటంటే స్వామి పెళ్ళైన కొత్తలో మా భార్య కానీ మా భర్త కానీ చాలా ప్రేమ చూపించేవాడు. ఎంత ప్రేమంట? కొంచెం కాదు, చాలా ప్రేమను. నా భార్య నన్ను అంతగా ప్రేమించేది, నా భర్త నన్ను అంతగా ప్రేమించిందని ఒకరికొకరు మరి ఈ విధంగా మనము కంప్లైంట్స్ అనేవి స్టార్ట్ అవుతా ఉంటాయి. మరి పెళ్ళైన కొత్తలో ఉన్నటువంటి ప్రేమ కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ ప్రేమ ఎక్కడికి పోతుంది? ఈ విషయంలోనే చాలా మంది కూడా బాధపడుతున్నారు ప్రియ సహోదరి సహోదరులారా. ముందుగా చెప్పినట్టు వివాహం అనేది వివాహం అనేది పూల పాన్పు మరియు ముళ్ళ పాన్పు. అందుకే పెద్దలు అన్నారు సముద్రమైనా ఈదొచ్చు కానీ, చెప్పండి కానీ చెప్పండి, సముద్రమైనా ఈదొచ్చు కానీ సంసారాన్ని మాత్రము మనము ఈదలేమని చెప్పేసి మన యొక్క పెద్దలు చాలా సార్లు అంటారు. వారు ఊరికి అనలేదు లేదా జోక్గా అనలేదు, వారి యొక్క అనుభవంతో వారు ఈ యొక్క వాక్యాన్ని పలికిన ప్రియ సహోదరి సహోదరుల. మరి అదేవిధంగా వివాహ జీవితము సంతోషంగా సాగిపోవాలి అంటే రెండు ముఖ్యమైనటువంటి లక్షణాలు ప్రతి ఒక్కరూ కూడా కలిగి ఉండాలి ప్రియ సహోదరి సహోదరుల. మొట్టమొదటిది ప్రేమ, రెండవది క్షమాపణ. ఒకరినొకరు ఎప్పుడైతే ప్రేమించుకుంటూ ఒకరినొకరు ఎప్పుడైతే అర్థం చేసుకొని వారి యొక్క జీవితాన్ని ఈ లోకంలో కొనసాగిస్తారో మరి వారి యొక్క వివాహ జీవితము ఎంతో సంతోషంగా ఉంటుంది. మరి రెండవ లక్షణం క్షమించే గుణము. మనుషులము కాబట్టి మనము కూడా వివాహ జీవితంలో తెలిసి తెలియక చిన్న చిన్న తప్పులను చిన్న చిన్న పొరపాట్లను ఖచ్చితంగా చేస్తూనే ఉంటాం. ఏం చేయాలప్పుడు? ఇదిగో నువ్వు ఆ తప్పు చేశావు, నువ్వు ఈ తప్పు చేశావు అని వేలెత్తి చూపించకుండా మరి దయగల మనసుతోటి మనం ఎప్పుడైతే ఒకరిని ఒకరు క్షమించుకొని క్షమాపణ కలిగి జీవిస్తామో అప్పుడు కూడా మన జీవితము చాలా ఆనందంగా ఉంటుంది ప్రియ దేవుని బిడ్డలారా. మరి మనము సామాన్యంగా గమనించినట్లయితే మన చేతికి గోర్లు పెరిగినప్పుడు మనం ఏం చేస్తాము? మన చేతికి గోర్లు పెరిగినప్పుడు చాలా శాతము వాటిని కట్ చేస్తూ ఉంటాము.
సహోదరులారా, వివాహ జీవితంలో సంతోషంతో పాటు దుఃఖం ఉంటుంది, కష్టం ఉంటుంది, బాధలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. వీటన్నిటినీ కూడా మీరు చివరి దాకా భరించాలి ప్రియ సహోదరులారా. మరి మనం దేవుని యొక్క ఆలయంలో దేవుని ముందు ప్రమాణం చేస్తున్నాము, నీ కష్ట సమయంలో, నీ సుఖ సమయంలో నేను ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటానని ప్రమాణం చేస్తున్నాను. మరి సమస్యలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ఒకరిని ఒకరు విడిచిపోతే మరి యొక్క దేవుని ఆలయంలో మనం చేసినటువంటి ఆ ప్రమాణము ఒక అబద్ధంగా మారిపోతుంది. దేవుని ప్రజలు ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ మరి తమ యొక్క జీవితాన్ని ముందుకు కొనసాగించాలి సహోదరి సహోదరుల. మన జీవితంలో ఉన్నటువంటి పొరపాట్లను క్షమించుకుంటూ, సవరించుకుంటూ మన జీవితాన్ని ముందుకు నడపాలి. మరి కొన్నిసార్లు ఆ యొక్క వాక్యాన్ని విన్నప్పుడు నాకు చాలా బాధేస్తుంది. చాలా మంది అంటారు వివాహం అయిన తరువాతనే, ఒక సంవత్సరానికి ఏమంటారు, వివాహం అయిన సంవత్సరానికి ఏమంటారు చెప్పండి. మనలో చాలా మంది కూడా ఆ మాటలని చాలా మంది ప్రశ్నలు అంటారు. వివాహమైన సంవత్సరానికి ఏమి గుడ్ న్యూస్ లేదా? ఏమంటారు? వివాహమైన సంవత్సరానికి ఏ గుడ్ న్యూస్ లేదా అంటారు. దేవుని పిల్లరా, మనకి వాక్యము సెలవిస్తుంది, సంతానం అనేది ఎవరిచ్చే వరము? సంతానం అనేది దేవుడిచ్చే ఒక గొప్ప వరము. దాన్ని పట్టుకొని ఈ యొక్క భార్యను తిట్టడము, ఈ యొక్క భార్యను కొట్టడము, ఇవన్నీ కూడా మనలో చాలా మంది కూడా చేస్తూ ఉంటారు. గమనించండి, సంతానం అనేది మన చేతిలో లేనటువంటి పని. సంతానం అనేది దేవుడు మనందరికీ ఇచ్చేటువంటి ఒక గొప్ప వరము. కాబట్టి ఆ సంతానం కోసము మనం ప్రార్థించాలి. కానీ మరి మన కుటుంబాల్లో ఆ విషయం కోసము ఎంతో మంది జీవితాలు కూడా విడిపోయిన సహోదరి సహోదరులారా. అలా కాకుండా సంతానం కోసము మనము ప్రతిరోజు ప్రార్థన చేయాలి. సంతానం అనేది దేవుడి యొక్క కానుక. సంతానం అనేది దేవుడిచ్చే ఒక గొప్ప వరం. కాబట్టి ఆ సంతానం కోసము మనం ప్రార్థించాలి. కానీ ఆ సంతానం లేదని మనము ఎన్నో గొడవలు పడుతుంటాం ప్రియ సహోదరి సహోదరులారా. మరి వివాహ జీవితంలో ఇవన్నీ కూడా ఒక భాగమని మనము గమనించాలి. వివాహ జీవితంలో సంతోషం మాత్రమే కాదు, దానితో పాటు మనకి అనేకమైనటువంటి కష్టాలు, బాధలు ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటిని కూడా ఎదుర్కొని మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి జీవిస్తామో దేవుడు అప్పుడు మనందరినీ కూడా అధికంగా ఆశీర్వదిస్తాడు. మరి ప్రత్యేకంగా ఈరోజు వివాహ జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆ దేవుడు దీవించాలని, మరి ముఖ్యంగా సంతానం లేక బాధపడుతున్నటువంటి ఆ బిడ్డలందరి గర్భఫలాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించాలని యొక్క దివ్య కృషిలో ప్రార్థన చేద్దాం. దేవుడు వారందరినీ దీవించుగాక. మీరు పూర్తిగా స్పందిస్తున్నారా? Oh
సహోదరి సహోదరులను మనం అర్పించి ఇవ్వాలి. సర్వశక్తి గల సర్వేశ్వరుడికి అంగీకారం ప్రారంభించండి. ఓ ప్రభువా, మీ ఆదేశముల ప్రకారం స్థాపించబడిన బలులను దయతో స్వీకరింపమని అర్థించున్నాం. బాధ్యతాయుతముగా మేము కొనియాడు పవిత్రమైన ప్రమాణం ద్వారా మా యందు మీ పవిత్రీకరణ కార్యం నెరవేర్చి నీకు సంతృప్తిని కలిగించు పాప విమోచనమును మమ్మ ప్రార్థన చేయి. ఈ కారణములను బట్టి భార్య భర్తను ప్రభావం మీరు అధికంగా దీవించమని మా ప్రభు క్రీస్తు ద్వారా మనం చేస్తున్నాము. ప్రభు మీతో గాక, మీ మనస్సులలో ఉన్నతను తిప్పండి. మా దేవుడైన ప్రభువుల కృతజ్ఞతలు తెలుపుదాము. ప్రభువైన దేవ, పావన పిత, ఈ నామము స్తుతింపదగినది. ఈ వాక్య ప్రభావం మా నిమిత్తమై తల్లి మరియ ద్వారా ఈ లోకంలో జన్మించి శిలువను మోసి శిలువలో పడబడి చిందించి ప్రాణం పెట్టి సచివరించినాం. పరలోకమనే గొప్ప బహుమానాన్ని మాకందరికీ ఇస్తానికి వాగ్దానం చేసినారు కనుక దేవుని దూతలతో పాటు సకల పులితో పాటు ఏకమై మీ స్తుతిగానం పాడుట ఎట్లనగా నీవు నిక్కముగా పవిత్రుడవు, ఈ సృష్టి అంతయు నిన్ను స్తుతించుతాం. ఏదైనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచున్నాం. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమున నిర్మలమైన పరిణమించకై ప్రజల నిరంతరం పిలుస్తున్నాం. కారుణవో ప్రభువా, ఈ కానుకలను ఈ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరి పవిత్రపరచ ప్రతిమాను కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతాచరణ నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి తుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనే, మీరందరూ తీసుకొని భుజింపుడు. ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం.
ఇది మన విశ్వాస రహస్యము. అతడు మరలా గురించి చూసి మేము ఈ పవిత్ర జీవనాన్ని కృతజ్ఞతతో నీకు అర్పించున్నాం. ఈ పవిత్ర శ్రీ సభ్యులతో నిక్షింప ప్రతి మార్గం మన మరణం ద్వారా మమ్మీతో సత్యపరిచిన నీ కుమారుని కలిసి మేము అతని శరీరాలను పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని ఏక శరీరము ఏక మనసు కలిగి ఉన్నట్టు దయచేయండి. అతను మమ్మల్ని విద్యాపనం కలగొందించక మీరు ఎన్నుకున్న పుణ్యాత్మలతో ముఖ్యముగా పవిత్రమైన దేవమాత అయిన జపమాల మాతతో ధన్యులని అపోస్తులతో వీళ్ళ సాక్షులతో సకల పుణ్యులతో పాటు మమ్మల్ని మోక్ష పాత్రలకు ఆశించే జరిగిన వీరి విజ్ఞాపన ప్రారంభ ఎవరికి సహాయంగా మేము ఆధారపడాము. ప్రభువా మమ్మీతో సత్యపరిచి పని లోకమంతటి శాంతి శ్రేయస్సు ప్రసాదించినటువంటి మార్గం ఈ లోకం యాత్ర చేసే మీ శ్రీసభ మీ సేవకులు మా ఫ్రాన్సిస్ బాబు గారి మా గాలి వారి పీఠాధిపతి నీవు సంపాదించిన ప్రజలందరి విశ్వాసమును ప్రేమను నీ చిత్తము చొప్పున నీ సమూహమైన చేరిన ఈ బిడల మనోన్నాలని దయగలని నలుగ సత్యలను నీ బిడ్డలని కనిపించి దయతో ఐక్యపరచుకోవడం. కొడవటికంటే అభిలాష్, జయశ్రీ, హరీష్, హరిశాస్త్రి వారి కుటుంబంలో దేవుడు చేసిన సకల మేడలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారు ఆయు ఆయనటువంటి జయశ్రీ, అభిలాష్, లత, లక్ష్మీదేవి వీరికి దేవుడు మంచి తెలివిని జ్ఞానం దయచేయాలని ప్రార్థిస్తున్నాము. ఈరోజు జన్మదినం జరుపుకున్నటువంటి జాబ్ వారిని దేవుడు దీవించాలని మంచి ఆరోగ్యం దయచేయాలని రాయబోతున్నటువంటి ఏసీ పరీక్ష దేవుడితో మేలుగా ఉన్నారని ప్రార్థిస్తున్నాము. అనకాల చేసిద్దమ్మ, మౌనిక, వారి కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారి కుటుంబంలో సమస్యలన్నీ తొలగిపోవాలని ప్రార్థిస్తున్నాను. లక్ష్మణ్ వేసి వారి కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారి దేవుడిగా దీవించాలని ప్రార్థిస్తున్నాను. మరణించినటువంటి సుమిత్ర, సుకుమార్ వారి ఆత్మలకు దేవుడి విశ్రాంతిని దయచేయాలని ప్రార్థిస్తున్నాను. పెద్దలు అంతోని, బలమ్మ, బలమైన రాజు, భారతి, చరణ్, కౌశిక్, ప్రసాద్, రాజీ, పూజిత, వెన్నెల, బాలు, అనితారాణి, హరనాథ వీరి కుటుంబంలో దేవుడు చేసిన మేరకు కృతజ్ఞతలు తెలియజేస్తూ వారిని దేవుడు కాచి కాపాడాలని ప్రార్థిస్తున్నాం. పక్షవాతంతో బాధపడుతున్నటువంటి కుడిచెలపల్లి చరణము దేవుడు త్వరగా మంచి ఆరోగ్యం దయచేయాలని ప్రార్థిస్తున్నాం. పుణ్యపాటి మైకేల్, సుశీలమ్మ వారి ఆత్మకు దేవుడి
విశ్రాంతిని దయచేయాలని ప్రార్థిస్తున్నాను. వాళ్ళకు చేసిన మా ఆత్మకు దేవుని నిత్య విశ్రాంతిని దయచేయాలని ప్రార్థిస్తున్నాను. అనేక అవసరం వారి కుటుంబానికి దేవుడు చేసిన మేరకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారి కుటుంబానికి మంచి ఆరోగ్యం దయచేయాలని, దేవుడు సర్వ విధాలుగా వారికి తోడు నీడగా ఉండాలని, తెరేసాల ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయాలని ప్రార్థిస్తున్నాను. మీసారి రాయప్ప ఆత్మకు దేవుడు మంచి ఆరోగ్యం దయచేయాలని, ఆరోగ్యవంత ప్రార్థన సహకారం ఎల్లప్పుడూ వారితో ఉండాలని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా మరణించినటువంటి బండి సంజయ్కు దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు జన్మదినం జరుపుకున్నటువంటి మౌలిక దేవుడు దీవించాలని, మంచి ఆరోగ్యం దయచేయాలని, బంగారు భవిష్యత్తు దయచేయాలని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా ప్రత్యేకంగా చాలా ప్రభాకర్, జయ సుందరమయ్య, జయ ప్రభావతి, వి ప్రభాకర్ రెడ్డి, ఎం ఏసన్న, ఏ భాస్కర్ రెడ్డి, వై హృదయవేది, వై భాస్కర్, కే శివయ్య, అభిలాష వీరి కుటుంబాలను ప్రత్యేకంగా దేవుడు దీవించాలని ప్రార్థిస్తున్నాను. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకంలో విడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొను. మేము వచ్చి చేరి నీ మహిమను వీక్షించు నిత్యానందము పొందుదుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. అతని ద్వారా నువ్వు సకల మేలులను లోకమునకు దయచేయించున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునకు సర్వశక్తి గల విజయం సాధిస్తాను. పవిత్రాత్మలో ఏకమైనటువంటి యుగ యుగములు గౌరవ మహిమలు కలుగు కాక. అందరి పైకి లేచి నిల్చొని ప్రయత్న పరలోక ప్రార్థన భక్తితో విశ్వాసంతో చెప్పుకుంటాం. పరలోకమందుడు మా యొక్క తండ్రి, ప్రభువు అన్ని నుండి మమ్మల్ని రక్షించండి. మా రోజులు మాకు శాంతి ప్రసాదించండి. నీ దయ వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కాపాడు. నీ మోక్షాత్మను మా రక్షకుడు యేసుక్రీస్తు ఆత్మను పిలిచి చూద్దాము. సమాధానం కలుగుగా అని విశిష్టతో పలికినప్పుడు మా పాపాన్ని పాటికి కలిగిస్తున్న ప్రకారం మా అందరికీ సమాధానం చేయండి. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ప్రేమ కలిగినటువంటి వారమై ఒకరితో సమాధానం పంచుకుని మొదటి సమాధానం. సర్వేశ్వరుని గొర్రె పిల్ల ఇదిగో సర్వేశ్వరుని పిల్ల, ఇదిగో అత్యంత అద్భుత రీతిన స్త్రీ పురుషులను భార్యాభర్తలుగా ఏకం చేసి వారికి దయచేసిన సంతానాన్ని బట్టి ఈ లోకాన్ని కొనసాగిస్తూ ఎంతగానో ఈ లోకాన్ని ప్రేమిస్తున్నటువంటి దేవుని కొరకు యేసుక్రీస్తు ఈ గొర్రె పిల్లలకు పిలువబడే వారు ధన్యులు. పాట నెంబర్ 163. పాట నెంబర్ 163.
నీ ముందరు నేను చేరాలయ్యా, నా మంచి కాపరి యేసయ్యా. నీ ముందరు నేను చేరాలయ్యా, నా మంచి కాపరి యేసయ్యా. యేసయ్యా స్త్రీ పురుషులను భార్యాభర్తలుగా ఏకం చేయడాన్ని బట్టి వారి ద్వారా సంతానాభివృద్ధి చేస్తూ ఈ లోకాన్ని కొనసాగిస్తున్నటువంటి పరమోన్నతుడ, మా గొప్ప దేవ, మీరు మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీరు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయితే మా తండ్రి, మా బ్రతుకులు విచారమైనటువంటి భార్యాభర్తలందరినీ ప్రభావ, వీరి బిడ్డలను, వీరి కుటుంబాలను జ్ఞాపకపరుచుకొని మీకోసం ప్రార్థిస్తుండగా మీ మహా ఆశీర్వాదాలు తండ్రి మీ బిడ్డలందరూ దయచేయాలి. సంపూర్ణ ఆరోగ్యాన్ని, ఆయుష్, శాంతిని, సమాధాన సంతోషిస్తున్నాము ప్రార్థిస్తున్నాం తండ్రి. సర్వశక్తిగా సర్వే